అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు అందిన వార్త, పెన్షనర్లకు మోదీ శుభవార్త, భారీగా పెరిగిన పెన్షన్. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సానుకూల ప్రకటన అందింది. ఉద్యోగులకు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై నిరీక్షణకు తెరపడవచ్చు. 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి రావచ్చని అంచనా. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడవచ్చని తెలుస్తుంది. వాస్తవానికి ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది. 7వ వేతన సంఘం 2014లో ఏర్పడి 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఫలితంగా అప్పటి నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 8వ వేతన సంఘం వల్ల ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు సైతం భారీ ప్రయోజనం చేకూరింది. ప్రస్తుతం పెన్షన్ 9,000 ఉంది. ఇది కాస్త 25,740 రూపాయలకు పెరగనుంది. అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టరీను ప్రభుత్వం 2.86% పెంచవచ్చని తెలుస్తుంది. అదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం 18,000 రూపాయల నుంచి ఏకంగా 51,480 రూపాయలకు పెరగనుంది. ఇది ఉద్యోగులకు లభించే అతిపెద్ద గుడ్ న్యూస్ కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు పెరగనున్నాయి. 8వ వేతన సంఘం ప్రకారం కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రానుంది. ప్రస్తుతం అంటే 7వ వేతన సంఘం ప్రకారం 2.57% ఉంది. రానున్న 8వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ 1.92% కానుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కన్సల్టేటివ్ పెన్షన్ స్కీమ్ 2025లో ప్రారంభం కానుంది. ఇందులో పదవీ విరమణ చేసిన ఉద్యోగి సగటు జీతంలో సగం పెన్షన్గా లభిస్తుంది. అంటే పెన్షనర్ గత ఏడాది జీతంలో సగం పెన్షన్ రూపంలో వస్తుంది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను పొడిగించే అవకాశాలున్నాయి. అదే గాని జరిగితే పెన్షన్ మరింత పెరగవచ్చు.